హలో సినిమా లవర్స్. మనం థియేటర్‌లోకి వెళ్ళినప్పుడు సాధారణంగా ఏం ఆశిస్తాం? ఒక హీరో, ఒక కథ మొదలు నుండి చివరి వరకు నీట్‌గా సాగిపోవాలని కదా! కానీ కొన్ని సినిమాలు మాత్రం మన మెదడుకు పని పెడతాయి. క్లైమాక్స్‌ని ముందే చూపిస్తాయి, మధ్యలో గతాన్ని గుర్తు చేస్తాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక మనం తలగొక్కునేలా చేస్తాయి. అదే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. ఈరోజు మన పాడ్‌కాస్ట్‌లో ఈ విభిన్నమైన కథా విధానం గురించి మనకు తెలిసిన సినిమాల ఉదాహరణలతో మాట్లాడుకుందాం. ఏంటి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే? సింపుల్‌గా చెప్పాలంటే, ఒక కథను ఏ టు జెడ్ వరుసలో చెప్పకుండా, ఎంతో మొదలుపెట్టి ఏకి వెళ్ళి, మళ్ళీ జెడ్‌కి రావటం. అంటే కాలంతో సంబంధం లేకుండా సీన్‌లను అటు ఇటు పేర్చడం అనమాట. దీనివల్ల ఆడియన్స్‌కి ఒక పజిల్ సాల్వ్ చేస్తున్న ఫీలింగొస్తుంది. ఈ స్టైల్ గురించి మాట్లాడుకుంటే, మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు క్రిస్టోఫర్ నోలన్. ఆయన తీసిన 'మెమెంటో' సినిమా చూసారా? హీరోకి గతం గుర్తుండదు. అందుకే ఆ సినిమాని వెనక నుండి ముందుకు చూపిస్తారు. అంటే సినిమా మొదలవడమే క్లైమాక్స్‌తో మొదలవుతుంది. అది చూస్తున్నప్పుడు మనకు కూడా ఆ హీరోలాగే గందరగోళంగా ఉండి, సినిమాతో పాటు మనం ట్రావెల్ చేస్తాం. ఇక 'క్వెంటిన్ టారెంటినో' తీసిన 'పల్ప్ ఫిక్షన్' గురించి చెప్పక్కర్నే లేదు. అందులో ఒక సీన్‌లో చనిపోయిన క్యారెక్టర్ ఇంకో సీన్‌లో మళ్ళీ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కథలు టైమ్ ఆర్డర్‌లో ఉండవు కాబట్టి. సరే, హాలీవుడ్ అంటే ఏదో కొత్తగా చేస్తారనుకుంటాం. మరి మన దగ్గర లేవా? బోలెడున్నాయి. 'గజిని' సూర్య నటించిన ఈ సినిమా 'మెమెంటో' స్ఫూర్తితో తీసిందే. ప్రెజెంట్ సూర్య ఏం చేస్తున్నాడు? ఫ్లాష్ బ్యాక్‌లో ఏం జరిగింది? ఈ 2 టైమ్ లైన్స్‌ని ప్యారలెల్‌గా చూపిస్తూ డైరెక్టర్ మురుగదాస్ మనల్ని ఉత్కంఠకు గురిచేశారు. 'వన్ నేనొక్కడినే' సుకుమార్ గారు ఈ విషయంలో మాస్టర్. మహేష్ బాబుకి ఏది నిజమో, ఏది భ్రమనో తెలియనప్పుడు స్క్రీన్ ప్లే కూడా అలాగే ట్రావెల్ అవుతుంది. ఆ నాన్ లీనియర్ ఎలిమెంట్ వల్లే ఆ సినిమాకి ఒక కల్ట్ స్టేటస్ వచ్చింది. మీ మైండ్‌లో ఈ ప్రశ్న రావచ్చు. ఎందుకంత కన్‌ఫ్యూజన్ అని? కానీ నాన్ లీనియర్ వల్ల కథలో మిస్టరీ పెరుగుతుంది. ఒక నిజం ముందే తెలిసినా అది ఎలా జరిగిందనే కుతూహలం మనల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. లీనియర్ స్క్రీన్ ప్లే ఒక ప్రవాహం అయితే, నాన్ లీనియర్ ఒక పజిల్. సో, నెక్స్ట్ టైమ్ మీరు ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు అది ఏ ఆర్డర్‌లో సాగుతుందో గమనించండి. మీకు నచ్చిన బెస్ట్ నాన్ లీనియర్ సినిమా ఏది? కామెంట్స్‌లో నాకు చెప్పండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి, ప్రేమిస్తూనే ఉండండి సినిమాల్ని. సెలవు.